అర్ధరాత్రి నిర్లక్ష్యంగా వేగంగా వాహనం నడిపినటువంటి వాహనదారుడు ఆగి ఉన్నటువంటి లారీని ఢీకొట్టడంతో దానిలో ప్రయాణిస్తున్నటువంటి 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం మనం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్నాం. ఆసుపత్రికి హుటాహుటిన 108 ద్వారా తరలించడం జరిగింది. వెంటనే చికిత్స అందించినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఒక్కరు అందులో మృతి చెందారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. దీనిలోనే ఇదే అంబులెన్స్లో తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి అయితే తరచూ రాజీవ్ రహదారిపైన ప్రమాదాలు చోటు చేసుకోవడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఒక నిర్లక్ష్యమైనటువంటి డ్రైవింగ్ వల్లనే ఒకరు మృతి చెందినటువంటి ఘటన, పలువురికి గాయాలైనటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దీనిలో భాగంగా ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకున్న తర్వాత మాత్రమే మీరు వెళ్తే బాగుంటుంది అనేటువంటి కోణంలో ఇండికేషన్ ఇస్తున్నారు. అలైవ్ ప్రోగ్రామ్ ఉంది, దానిలో అవేర్నెస్ క్రియేట్ చేసేటువంటి పరిస్థితి కూడా మనకి చూస్తున్నాం. అయినప్పటికీ కూడా పలు సందర్భాల్లో వారు రాత్రి అక్కడ ఏమిలా రాంగ్ పార్కింగ్ ఉందా, ఎట్లా చేశారు అనేటువంటి కోణంలో సైతం పలు ఆరోపణలు వస్తున్నాయి. లారీలు మరి హైవే మీద ఎందుకు నిలిపివేశారు, దాన్ని ఢీకోవడం వల్లనే ఇది జరిగింది అనేటువంటి కోణంలో ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవాలి. వాహనదారులు ఎవరైనా సరే రాజీవ్ రహదారి పైన లేదా ఇతర రహదారులపైన భారీ వాహనాలను నిలిపివేయడం అనేది నిషేధము. దానికి సంబంధించి సరి అయినటువంటి జాగ్రత్తలు ఉన్నాయి, హెచ్చరికలు ఉన్నాయి, రేడియం స్టిక్కర్ ఉండదు, లైటింగ్ ఉండదు. కాబట్టి ఈ కోణంలోనే బంధుమిత్రులందరూ కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. ఇప్పటికైనా ఇలాంటి వాటికి చెక్ పెట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మొత్తం మీద మిగతా వాళ్ళ పరిస్థితిలో ఒక ఇద్దరి పరిస్థితి కొంత విషమంగా ఉంది. మొత్తం మీద సరి అయినటువంటి సమయంలో సరి అయినటువంటి ట్రీట్మెంట్ అందిస్తున్నాము. దీనిలో అన్ఫార్చునేట్లీ వారు మృతి చెందారని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. దీనికి సంబంధించి అయితే కఠిన చర్యలు తీసుకోవాలని మృతిని బంధువులు కోరుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి నుంచి.